హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవి గువ ఛానల్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాం దోస్తులు. ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటంటే కరుపనికి ముసలులని అద్దంటే ఎట్లా ఉంటుందో చూద్దాం దోస్తులు. ఫుల్ కామెడీ ఉంటుంది. ఈరోజు కామెడీ వీడియో తీస్తున్నాం దోస్తులు, మీరు నవ్వుకోవడానికి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి దోస్తులు. అబ్బబ్బబ్బా, కరువు పనికి ఏమో అందరు పోవట్టే, నన్నేమో అద్దంటున్నాడు. నాకేం ఏజ్ అయిపోయిందట. ముసలోళ్ళు పోవట్టే. ఈ పోరడు వచ్చినాక ఇన్ని గుండు మీదకెళ్ళి బండెత్తెత్తా నన్ను ఎందుకు అద్దంటుండో. అగో మాకేమో ఏం పని కోయినా శాత కాదు. ఇంత అక్కడికి పోయి 4 తట్టలు వారవస్తే 200-300 వస్తాయి అంటే నన్ను అద్దనబట్టే, నా ముసలోని అద్దనబట్టే. ఎట్లా బతుకుడు మేము? ఓ పోసి అన్నం కూర అండిన వానకి గద్దె మీద కూసున్నావు. తెల్లారు లేస్తేనే గద్దె మీద కూసుంటావేందే? ఓర్ ముసలోడా, ఊకే తిండి తిండి. ఆ తిండి ఎట్లా వస్తుంది? పైసలు ఎక్కడికి వెళ్ళొస్తాయి చెప్పు? నువ్వేమో రూపాయి కట్టని లేదు. ఈ కరువు పని కన్నా పోయి 4 తట్టలు వారెత్తే రోజుకు ఒక 200-300 అన్నీ వస్తాయి. ఆ పోరాన్ని పోయి మరి మనకెందుకు పని ఇస్తలేడు? మరి మనకంటే ముసలోళ్ళు పోవట్టే పనికి అని అడగత్తలేదారా నీకు? ఏమని అడగన్నే, అడిగితే కదా. ఇంకెన్నిసార్లు అడగాల? మీరు ముసలోళ్ళు అయ్యారు, మీకు 65 ఏళ్ళు నిండినే, మీకు పింఛన్లు వస్తున్నాయి కదా, ఉపాధి పని ఖర్చుడు బందే అన్నాడే పోసి. అగో లింగక్క, ఎటు పోతున్నావే? తట్టపాల పట్టుకొని పోతున్నావు? అగో నువ్వు నాకంటే పెద్ద నువ్వన్నే, నిన్నెట్ల కరువు పనికి రానిత్తుండ పోరాడు. ఏనా నద్దంటుండే నన్ను, నా ముసలోన్ని. ఏం చెప్పాలా? 4 రూపాయలు అన్న వస్తాయి ఉప్పుకు పప్పుకు అయితే అంటే, ఇగో మీకు 65 ఏళ్ళు నిండినే, మీరు ఎట్లా వస్తారు? మీరు పింఛన్ తీసుకుంటలేరా అని అంటుండే. అయ్యో ఏం చెప్పమంటావు వదినా? 4 రూపాయలు వస్తే మెల్లమెల్లంగా కట్టబట్టుకొని పోతే నాకు ఇంత తాగడానికన్నా అయితే అంటే, ఆ పోరడు నువ్వెందుకు తాత, నువ్వు వచ్చుడు బందే, మళ్ళీ నీకు కండ్లు వస్తాయా అని అంటుండు. ఏ చెరువుకే పోతున్నామే? చెరువుకే అట మాకు ఎల్ల పని. ఇగో ఎక్కడ ఎత్తేంది? ఒక 2 గంటలు పని చేసి వస్తే 200-300 పడవట్టే. ఇంటికాడ ఉంటే ఏమొత్తది? మీరే మంచిది పిల్ల, మమ్మల్ని ఏమో రానిత్తలేరు. పానమంతా కొట్టుకోవట్టే అందరు పోతే. అయ్యా అమ్మ, నిన్నెందుకు రానిత్తలేరు? మాకు 65 ఏళ్ళు నిండినే అట్ట పిల్ల, అందుకే రానిత్తలేరు. అయ్యో తాత, 65 ఏళ్ళు నిండిన వాళ్ళు అచ్చుడు బందే, మరి పింఛన్ వస్తుంది కదా. ఆగు, మరి లింగక్క ఎట్లా వస్తుంది? నాకంటే పెద్దదేనాయే. ఏ పాంది గీడాగిర్రు పని ఎత్తరా చెయ్యరా అయ్యల్లా? ఓ పోడా, నన్నేమో అద్దన పడుతుంది, ఓ లింగక్కనేమో అత్తంది. పనికాడికైనా చెప్తాను సంగతి. ఓ మత్తి చెప్పినావు. గీ చెరువు కడుకు కట్టుకొచ్చిన పోడా, గీ ఇంట్లేం పని చేసుర్రా మేము? చెరువులా మట్టెత్తిపోయుర్రి. ఏం పని చేయాలంటున్నారు? అక్కడ బండలు కనిపిస్తలేవా? బండలు తీసేయుర్రి. అబ్బా బావ, గింత దూరం నడిపిత్తివి, మళ్ళీ బండలు ఎత్తమంటివి. ఫోటోలు దించుకోపోతామే ఇంటికి. పుక్కడికత్తే పైసలు. గట్లంటవన్నా? అందరూ వేరే వేరే ఊర్లలో ఎట్లా ఎత్తుర్రు, పోతుర్రు, ఫోటోలు దిగత్తుర్రు. మమ్మల్ని ఏమో పని ఏమంటున్నావు? నేను మా గ్రూప్కి పోతాంటే నువ్వు గిట్టు పట్టుకొచ్చినవేంద్రా? నన్ను బండలు ఏమంటున్నావు? మా గ్రూప్ వాళ్ళు అయితే ఏం పని లేరు. చక్కగా చెప్పింది ఏయుర్రి, కోపం తెప్పియకుర్రి. అయ్యో, నీకు అంత కోపం రావట్టే మేమేమంటున్నాం? మరి చెప్పిన పని చేయత్తలేదా? ఎందుకు సతయిత్తురు? బండలేరురి. తట్టలు నెత్తిమిన్నే పెట్టుకొని నిల్చున్నారు. పనివడి ఎత్తాడు. అరే నన్నెందుకు పని అద్దన్నవరా బక్కోడా? నీ కాళ్ళు చేతులు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. అబ్బా, ఈ ముసళ్ళు వచ్చింది కదా, ఏ పని చేసి తప్పుతుంది. ఏందే ముసల్లానా ఎక్కతక్క మాట్లాడుతున్నావు? 65 ఏళ్ళు నిండినే ఇంకా పని అంటున్నావేంది?
65 ఏళ్ళు నిండిన లోలత్తురు ఎప్పు పనికి. అరే బక్కోడా, లింగక్క నాకంటే పెద్దది కాదారా, అది ఎట్లా వస్తుందిరా పనికి? నన్నెందుకు అద్దంటున్నావురా? ఏందే ముసల్దానా, పోనీ పోనీ అని అన్న కొద్దీ ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. ఎటువరకు అడ్డే తిడుతున్నావేందే, బక్కోడు అంటున్నావేందే? నీ 2 పిలకలు కట్ చేస్తా ఏమనుకుంటున్నావో? దారాదా కటేసావుదా దారా. నాకు పని రాలేదనుకో బిడ్డ, నిన్నెక్కడ పెట్టానో అక్కడ ఒత్తుతా. తిట్టు నీ అవ తిట్టు, ఈ బక్కముడు వడుకుని తిట్టు. మంచిగా బక్కని పని, మమ్మల్ని తిడతాడా? అబ్బా, ఇప్పుడు మనసు ఎంత హాయిగుందో ఈ బక్కొన్ని తిడితే. నీకేమైతుంది? నాకంటే పెద్దదానివి, రోజు పనికొచ్చి పైసలు తీసుకోబడుతుంది వారం వారం. మాకేమో పని వస్తలేదు. అయ్యో ఉరుమురిమి నామే పడుతున్నావేందే, ఎందుకు లొల్లి పెట్టుకుంటారే అన్నందుకు. ఓ ముసల్లానా, నీకెందుకే ఊకో. అంతే బిడ్డ, అంతే ఉన్నది. ఎందుకు లొల్లి పెట్టుకుంటావంటే నన్ను తిట్టవట్టే. వాళ్ళని లొల్లి పెట్టుకుంటే చూసుకుంటుండాలి కానీ అలా మధ్యలో కోవద్దే, గిట్నే తిట్లు పడతాయి. చెప్పురా బక్కోడా, పనుందా లేదా? ఏం చేసుకుంటావు చేసుకోపోయే, నీకెక్కడద పని? 65 ఏళ్ళు నిండినే ముసల్దానా, పింఛన్ తీసుకుంటున్నావు, ఇటు పక్క ఈ పైసలు తీసుకుంటా అని చూస్తున్నావు ఏందే? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావురా, గవర్నమెంట్ సొమ్మేనాయే. నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా అని అడుగుతున్నావు. మరి నేను సంతకం పెడితేనే నీకు అత్తయే. మీరు కత్తున్నావేనా ముసల్దానా? కొడతావానే, కొట్టి చూడు. ఏంద్ర బక్కోడా, నిన్ను కొడతావా అంటున్నావు. కొట్టే చూపిస్తారా? ఓ మల్లన్న, ఈ ముసలి కొడుతుండే నిజంగానే. మేమేం చేయమంటావు తమ్మి? మేము బండలు ఏరుతాం తమ్మి, మీరు కొట్టుకోండి. మాకేంది, మా పని మేము చేసుకుంటాం. మా పని ఏమన్నా మీరు కొట్టుకుంటే అప్పుడేంది? ఓ ముసల్లారా, రేపటి నుంచి పనికి రాగానే కొట్టకే. ఇన్ని రోజులు ఎందుకు అద్దన్నావురా? ఇప్పుడు కొడితే ఇప్పుడు బుద్ధి వచ్చిందా నీకు? నా జోలికత్త అందరిని ఎత్తా. నన్ను అద్దన్నారనుకో పనికి, మిమ్మల్ని కూడా ఎత్తా. ఓ ముసల్లా, నా ఇంటికి గుమ్మచ్చినవేందే? అబ్బో అట్నే ఉన్నది కదా, ముసలి తాగచ్చినట్టే ఉంది, గబ్బు వాసన ఇసురుతుందంతా. తాగితే తాగని, ఇన్నేతో మస్తు మాలిషి కొట్టిందిగా. ఓ అన్న, దెబ్బలు బాగా తాకినాయండి? అవా బాగానే తాకినాయి. కన్నంతా కమిలిపోయింది, కన్ను కనిపిత్తలేదు, కన్నంతా మండి సత్తాంది. ఈ ముసల్లానికి గోంత బలం లేదు, మొగన్నే వేసి తన్నింది. ఆ ముసలోడు ఎట్లా భరించుతుండో ఈ ముసల్లాంతోటి. ఓ పోసి కొట్టిపోతున్నవేందే పోరన్ని? ఆ పోరని దావకంలోకి ఎవడు తీసుకుపోతాడే? తీసుకపో. నాకంత పట్టిందని తీసుకుపోతా. ఎందుకురా మరి నీకు అంతగానం? ముసలి దాని గురించి తెలుసు కూడా, ముసల్లాన్ని ఎందుకు అద్దన్నావురా నువ్వు? అయ్యో అన్నా, నేనేం చేస్తానే, పైనుంచి 65 ఏళ్ళు నిండినోళ్ళు పనికి బందే. ఉన్నదే చెప్పిన, నా తప్పానే. ఈ లింగక్కకు ఆధార్ కార్డు మీద 63 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 2 ఏళ్ళు ఎట్ట అయిపోతుంది? ఉత్తా దెబ్బలు తిన్నావు కదా అన్న. మేటుండుడేమో గాని అందరితో ఇట్లే ఉన్నది. పోయి మొక్క అక్కకెట్లా చూపిస్తావు బావా? పాప అక్క అన్నది, మేటెందుకు నీకు, మనం కూడా ఉపాధి పని చేసుకుందాం అని అంటే తిన్నావా? ఇప్పుడు మంచిగా తన్నులు తిన్నావు, మంచిగా అయింది. ముసలి మంచిగా కొట్టింది నిన్ను. ఇగో మీరు అయితే ఈ బండలేరు, నేను దావకంలోకి చూపించుకుంటా. ఓడిపోడా, మీరు తన్నుకోగా టైం అయ్యే 11 కాబట్టి ఇంకేం ఏడతాంరా బండలు, మేము కూడా ఇంటికే పోతాం. ఇక మీరు కొట్టుకోకపోతే బండలు ఏరపోతుంటేమా? మీరు ఎందుకు కొట్టుకున్నారట? సరే పోరి, నేను బైక్ మీద పోతా. సరే అన్న, నువ్వైతే పో. పలే కొట్టింది కానీ పోసి. ఇయో గట్నే ఉంటది అత్తమ్మా. మరి ముసలోళ్ళని ఎందుకు అద్దనుడు? పాపం ముసలోళ్ళు ఈ ఉపాధి పనికి వచ్చి 4 తట్టలు పోతే 200-300 పడతాయి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, వరయ్యా ముసలోళ్ళు వస్తారా? మనం పోతాం గాని. మంచిదాన్నింది పోసి. ఇంకోసారి ఈడు రూపప్తానం చేయడు ఊళ్ళ మీద. మనల్ని అత్తకత్తని ఎట్లా తిట్టిండు, ఎట్లా కోపం కచ్చిండు. మంచిదన్నింది. ఫ్రెండ్స్, పార్ట్ 2లో యుద్ధం. మరి పోషికి పని పిత్తడా లేకుంటే మళ్ళా తన్నులు తింటాడా, మరి ఏమైతుంది, ఏం కథ అనేది పార్ట్ 2లో యుద్ధం దోస్తులు.
మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే హైపూడ్ ఇవ్వండి దోస్తులు, మేము చేసిన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. సరే దోస్తులు, ఉంటాం మరి, బాయ్ బాయ్. ఈ దోస్తులు ఒక ముచ్చట కూడా మర్చిపోయినా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి దోస్తులు, ఆ వీడియోస్ తీస్తాం. సరే మరి దోస్తులు.